నమస్తే myself Sarasija welcome to Maitri News ముందుగా హెడ్లైన్స్ యువతకు ఉపాధి కల్పనే ధ్యేయం పెద్దపల్లి నియోజకవర్గంలో ఎంపీ విస్తృత పర్యటన ప్రజావాణి సమస్యలు పరిష్కరించాలి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు ముగిసిన మద్యం దుకాణాల ఎంపిక ప్రక్రియ డ్రా పద్ధతిలో పూర్తి చేసిన అధికారులు కొనసాగుతున్న పోలీసు అమరవీరుల వారోత్సవాలు ఓపెన్ హౌస్ ను ప్రారంభించిన రామగుండం సిపి ఇక వార్తల్లోని వివరాలు యువతకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఆయనకు స్థానిక పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి ఇటీవల దుబాయ్ పర్యటన ముగించుకున్న తాను పెద్దపల్లి మంచిర్యాల పట్టణాల్లో పెట్టుబడి పెట్టాలని అక్కడి ఇన్వెస్టర్లను కోరినట్లు తెలిపారు పెద్దపల్లి నియోజకవర్గంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ విస్తృతంగా పర్యటించారు సుల్తానాబాద్ పట్టణంలో పర్యటించిన ఎంపీ కాకా వెంకటస్వామి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి ప్రజల ఆశీర్వాదంతో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో భారతదేశ ప్రతినిధిగా పాల్గొన్నట్లు తెలిపారు ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత సవాళ్లు అనే అంశంపై తాను ప్రసంగించినట్లు చెప్పారు పెద్దపల్లి ప్రజల ఆశీర్వాదంతో ఎంపీగా గెలిచిన తర్వాత ఈ అవకాశం వచ్చిన సందర్భంగా అక్కడి విషయాలు ఇక్కడి ప్రజలతో పంచుకోవాల్సిన బాధ్యత తనపైన ఉందన్నారు కాకా వెంకటస్వామి పింఛన్ల గురించి అనేక పోరాటాలు చేసి జెనీవాలో కూడా ప్రసంగించారన్నారు మళ్లీ 40 ఏళ్ల తర్వాత తనకు ఈ అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు రామగిరి ఖిల్లాను టూరిస్ట్ హబ్ గా మార్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు తాజాగా రోప్వే కూడా శాంక్షన్ అయిందన్నారు 5 కోట్ల ఫండ్తో ఖిల్లాను డెవలప్మెంట్ కు కృషి చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు న్యాతరి శ్రీనివాస్ కాల్వల శ్రీనివాస్ చిలుక రాజేశం కనకయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు దీంతో మన ఎయిర్పోర్ట్ సర్వేలు ప్రీ ఫీజిబిలిటీ స్టడీస్ ముందుకెళ్తాయి దాంతో మంచి రోజులు వస్తే ఎయిర్పోర్ట్ కూడా చూద్దామని చెప్పి ఎట్లయితే కాకా వెంకటస్వామి గారు 40 సంవత్సరాల క్రితం పెన్షన్ మీద వారు చేసిన కృషి వారు చేసిన కష్టాలతో పెన్షన్ ఎట్లా తీసుకురావాలని చెప్పి వారు చేసిన కృషి పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో పర్యటించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణకు గోదావరి బ్రిడ్జిపై కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 31వ డివిజన్ మాజీ కార్పొరేటర్ అడ్డాల స్వరూప రామస్వామి కుటుంబ సభ్యులను ఎంపీ పరామర్శించారు రామస్వామి తండ్రి రాజయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు యువతకు ఉపాధి కల్పన కోసం త్వరలో పెద్దపల్లిలో మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేస్తామని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు స్థానిక ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు ఎన్నికల నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వ పనితీరుని ప్రజలు గమనిస్తున్నట్లు తెలిపారు ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రోడ్లు రైల్వే విమాన సర్వీసుల సేవలు విస్తృతంగా ఉన్నప్పుడే సాధ్యపడుతుందన్నారు నియోజకవర్గంలో టూరిజాన్ని అభివృద్ధి చేసినట్లయితే సందర్శకుల తాకిడి పెరుగుతుందని దీంతో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు న్యూ ప్రెస్ క్లబ్ సభ్యులు స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు మరి ఈ రోజు ఒక బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ ఈ రోజు అటెండ్ చేసి వస్తున్నాము సింగరేణి కాలనీస్ వినోద్ గారి ఆధ్వర్యంలో బెల్లంపల్లిలో మెగా జాబ్ మేళా పెట్టడం జరిగింది దాదాపు 10,000 మంది అప్లికేషన్స్ ఇచ్చారు అండ్ ఈ జాబ్ మేళాకి దాదాపు 75 కంపెనీలు
రావడం జరిగింది. ఇంటర్వ్యూలు తీసుకున్నారు. దాదాపు 3000 మంది ఇంటర్వ్యూలు కూడా అయిపోయినాయి. నేను అప్పుడు ప్రోగ్రామ్ అటెండ్ అయ్యే వరకు 3000 మంది అప్లికేషన్స్ ఏదైతే వచ్చినాయో వాళ్ళ ఇంటర్వ్యూలు కూడా అయిపోయినాయని చెప్పినారు. అప్పటికి మధ్యాహ్నం టైంకి దాదాపు 2000 మందికి ఉద్యోగాలు ఈ జాబ్ మేళా ద్వారా వస్తుందని చెప్పి అప్పుడు జిఎం గారు చెప్పినారు. నేను వారితో కూడా రిక్వెస్ట్ చేసినాను, ఇట్లాంటి బ్రహ్మాండమైన ఈ జాబ్ మేళా పెద్దపల్లి ప్రతి కాన్స్టిట్యున్సీలో చేయాలి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నూతన ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన తర్వాత మొదటిసారి పర్యటించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణను జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు. జర్నలిస్టులకి అందాల్సిన సదుపాయాల గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గుడ్ల శ్రీనివాస్, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కొల్లూరి గోపాల్, ఉపాధ్యక్షులు బెజ్జంకి నరేష్, తిర్రి తిరుపతి గౌడ్, కోశాధికారి ఆర్ఎల్లి మల్లేష్, కీర్తి రమేష్ పాల్గొన్నారు. ఫస్ట్ టైం ఈ ఆఫీస్కి వస్తున్నాను. మీ అందరికీ మీడియా మిత్రులందరికీ శుభాకాంక్షలు. మంచి మంచి న్యూస్ కవరేజెస్, మంచి ప్రోగ్రెస్లో వెళ్ళాలి. మీ మీడియా సంస్థలు కూడా మీ అందరికీ మంచి విషయస్తో శుభాకాంక్షలు. ప్రజావాణి దరఖాస్తులను వెనువెంటనే పరిష్కరించాలని జగిత్యాల అడిషనల్ కలెక్టర్ డి వేణు అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులను అడిషనల్ కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులను అధికారులతో కలిసి అడిషనల్ కలెక్టర్ డి వేణు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి వస్తారని, అధికారులు శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించాలని సూచించారు. ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని అధికారుల్ని ఆదేశించారు. నేటి ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులు, వినతులను చర్యల నిమిత్తం ఆయా శాఖల అధికారులకి కేటాయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్, మెట్పల్లి ఆర్డీఓ శ్రీనివాస్ తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. నేను దాని లెక్కతో చెప్తా అని అంటూ అది నేను ఏడుకెళ్ళ పట్టుకురావాలి, వాళ్ళని ఏడుకెళ్ళ పట్టుకురావాలి. ఉన్న వాళ్ళనే చూసి వస్తున్నాం కదా. ఎన్ని ఇండ్లన్నా ఎన్ని ఊర్లన్నా తిరిగి రాని, ఈ ఊర్లో పుట్టినాం, ఈ ఊర్లోనే పడ్డాం, పట్టలేడు, ఇన్ని బాధలు ఒడ్డెక్కించుకుంటే మేము వీళ్ళని గెలిపిస్తే వీళ్ళు చేసేది ఇది. ఓదెల మండలం జీలకుంట గ్రామానికి చెందిన దార సతీష్ గ్రామంలోని సర్వే నెంబర్ 563లో గల 16 గుంటల ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని దరఖాస్తు చేసుకోగా తహసీల్దార్కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. పాలకుర్తి మండలం కుక్కలగూడూరు గ్రామానికి చెందిన మంథని లక్ష్మి అలియా సంధ్య లొంగిపోయిన నక్సలెట్ పునరావాసం కింద 5 ఎకరాల భూమి ఇప్పించాలని దరఖాస్తు చేసుకోగా కలెక్టరేట్ ఈ విభాగం పర్యవేక్షకులకు రాస్తూ ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు. ప్రజావాణి ఆర్జీలపై సమగ్ర విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని జగిత్యాల అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత అధికారుల్ని ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను అధికారులతో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం వివిధ ప్రాంతాల నుంచి ప్రజావాణికి ప్రజలు తరలివస్తారని అన్నారు. అధికారులు వారి శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ చేపట్టి పరిష్కరించాలని అన్నారు. నేటి ప్రజావాణికి మొత్తం 32 ఫిర్యాదులు, వినతులు రాగా పరిష్కారం నిమిత్తం వాటిని ఆయా శాఖల అధికారులకి అప్పగించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల, మెట్పల్లి, కొరుట్ల ఆర్డీఓలు మధుసూదన్, శ్రీనివాస్, జివాకర్ రెడ్డి, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ కన్నం హరిణి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, కలెక్టరేట్ పర్యవేక్షకులు పాల్గొన్నారు. 27వ తారీఖు ఈ రోజు నుంచి నేను రిలే నిరాహార దీక్షకు పూనుకున్నాను. ఎందుకంటే మా యొక్క సమస్యలు ముఖ్యంగా ఆసరా పెన్షన్ 4000 నుంచి 6000కు పెంచడం, తర్వాత ఉచిత బస్ ప్రయాణం, డబుల్ బెడ్రూమ్ ప్రతి ఒక్క దివ్యాంగునికి, ఇందిరమ్మ ఇండ్లు, ఈ యొక్క రాజకీయ రిజర్వేషన్ 10% పెంచడం, కల్పించడం, అదేవిధంగా
ప్రతి ఒక్క దివ్యాంగునికి ఉపాధి కల్పించడం, సబ్సిడీ లోన్లు, ఇంకా అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది. మరి మా గురించి ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ ఇంకా ఎవరు కూడా మాట్లాడడం లేదు. అంటే మమ్మల్ని ప్రభుత్వమైన ప్రతిపక్షమైన చిన్న చూపు. జగిత్యాల జిల్లాలో పనిచేస్తున్న కొందరు అధికారుల తీరు వివాదాస్పదమవుతోంది. సొంత రూల్స్ పెట్టుకుని పనిచేస్తున్న కొందరి ప్రవర్తన జిల్లా స్థాయి అధికారులకి చెడ్డ పేరు తెస్తుంది. సరిగ్గా ఇలాంటి ఘటనపైనే ఓ బాధితుడు ప్రజావాణి గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశాడు. గొల్లపల్లి మండలం దట్నూరు గ్రామానికి చెందిన కొప్పు సత్యనారాయణకు చెందిన 4 ఎకరాల వ్యవసాయ భూమిపై వివాదం నడుస్తుంది. ఈ క్రమంలో కోర్టును ఆశ్రయించగా కోర్టు సత్యనారాయణకు ఫేవర్ గా ఇంజెక్షన్ ఆర్డర్ జారీ చేసింది. సదరు ల్యాండ్ పై ఎలాంటి లావాదేవీలు జరపడం గానీ మార్జిగేట్ చేయడం వంటివి చేయవద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో బాధితుడు సత్యనారాయణ వివాదంలో ఉన్న భూమిపై క్రయ విక్రయాలు జరగకుండా బ్లాక్ చేయాల్సిందిగా ఈ సేవలో ఎన్రోల్ చేసుకుని ఈ నెల 15న ఎంఆర్ఓకు ఆర్జీ పెట్టుకున్నాడు. అయితే ఆ మరునాడు 16న ఎంఆర్ఓ ఆ భూమిని మరొకరికి రిజిస్టర్ చేశాడంటూ బాధితుడు ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించిన ఎంఆర్ఓపై చర్యలు తీసుకోవడంతో పాటు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయాలని బాధితుడు విజ్ఞప్తి చేశాడు. మాకు దట్నూరు శివారులో సర్వే నెంబర్ 53 మొదటి /8 53 రెండవ /8 కలిసి 4 ఎకరాల 13 గుంటలు ఉంటుంది. కోర్టులో కేసు నడుస్తుంది. ఇంజక్షన్ ఆర్డరు 17/12/2025 వరకు ఉంటే అట్టిదాన్ని నేను ఆన్లైన్లో బ్లాక్ చేయడానికి పెట్టిన 14 నాడు పెట్టి 15 నాడు పోయి మళ్ళొక లెటర్ ఇస్తా, 1 కాదు 2 ఇచ్చినాం. 2 ఇచ్చినాక ఇన్వార్డ్ నెంబర్ ఇవ్వంటే మీరు పాతకాలం మనుషులా అని మమ్మల్ని పంపించినాక తెల్లారే రిజిస్ట్రేషన్ చేసిండు. మళ్ళీ 16 నాడు సాయంత్రం 2 గంటలకు మేము పోయి అడిగితే నువ్వు ఏం చేస్తావో చేసుకోపో అన్నాడు. గొల్లపల్లి ఎంఆర్ఓ. మద్యం దుకాణాల లైసెన్సుదారుల ఎంపిక ప్రక్రియ నేటితో పూర్తి అయింది. జిల్లా కలెక్టర్ సమక్షంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డ్రా పద్ధతిన షాపులను కేటాయించారు. ఎంపికైన నూతన నిర్వాహకులు డిసెంబర్ 1 నుంచి కొనసాగుతారని అధికారులు ప్రకటించారు. కాగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని విరూపాక్షి గార్డెన్స్ లో A4 దుకాణాల వైన్ షాపుల కోసం డ్రా ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ డ్రా ఓపెన్ చేసి దరఖాస్తులకు షాపులను కేటాయించారు. రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గత నెల 26 నుంచి ఈ నెల 23 వరకు జగిత్యాలలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్లో దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 71 మద్యం దుకాణాలకు డ్రా నిర్వహించగా 1966 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. 71 మద్యం దుకాణాల్లో ఎస్సీ సామాజిక వర్గానికి 8, గౌడ వర్గానికి 14, ఓపెన్ కేటగిరీలో 49 మద్యం దుకాణాలు కేటాయించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సత్యనారాయణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ప్రకారం స్టార్ట్ చేసుకోవడం మనకి మొత్తం 71 షాపులకు కూడా 2000 అప్లికేషన్ రావడం జరిగింది. సో డెఫినెట్గా మనం పారదర్శకంగా పిలిచి వాళ్ళకి నెంబర్స్ అవి చూపించి వాళ్ళ ముందే వాళ్ళు సిగ్నేచర్స్ అవి తీసుకొని పంపించేసి ఈరోజు మధ్యాహ్నం కల్లా కూడా సక్సెస్ఫుల్గా మనం టెండర్స్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆధ్వర్యంలో 2025 నుండి 2027 సంవత్సరాలకు గాను మద్యం దుకాణాల ఎంపిక ప్రక్రియను జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్ లో లాటరీ పద్ధతిలో నిర్వహించారు. ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలకు గాను మొత్తం 59 మద్యం దుకాణాల ఎంపికకు లాటరీ ప్రక్రియ చేపట్టగా అందులో 57 దుకాణాల ఎంపిక వీడియోగ్రఫీ మధ్య విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గెజిట్ నెంబర్ 49 చెల్వాయి గ్రామం, గెజిట్ నెంబర్ 50 గోవిందరావుపేట, ములుగు జిల్లా మద్యం దుకాణాలకి ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ కమిషనర్ హైదరాబాద్ వారి ఉత్తర్వుల మేరకు లక్కీ డ్రా తీయడం నిలిపివేసినట్లు కలెక్టర్ తెలిపారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు వాయిదా కొనసాగుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా షాపు నెంబర్ 40కు అత్యధికంగా 77 దరఖాస్తులు రాగా డ్రా ద్వారా 46 నెంబర్ దుకాణం ఎంపికైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఈఎస్ఎస్ శ్రీనివాస్, డీఎస్పీ సంపత్రావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన జిల్లాలో మనం చేస్తాం. అండ్ అందరూ ఇప్పుడే అప్లికెంట్స్ వచ్చారు. వాళ్ళ ద్వారా మీకు ఒకవేళ సెలెక్ట్ అయింది. పెద్దపల్లి జిల్లా బందంపల్లిలోని స్వరూప గార్డెన్స్ లో నిర్వహించిన మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియలో
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని 74 A4 మద్యం షాపుల్లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు గౌడ కులస్తులు 13 షాపులు, ఎస్సీలకు 8 షాపులు రిజర్వ్ చేసి సదరు షాపులను లాటరీ ద్వారా కేటాయించామని అన్నారు. మద్యం షాపులను దక్కించుకున్న వారు ప్రభుత్వం నిర్దేశించిన ఎక్సైజ్ ట్యాక్స్ వార్షిక పన్నులో 6వ వంతు వెంటనే చెల్లించి కన్ఫర్మేషన్ లెటర్ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మహిపాల్ రెడ్డి, దరఖాస్తుదారులు, ఎక్సైజ్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాలలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో ఓపెన్ హౌస్ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా సిపి అంబర్ కిషోర్ ఝా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై విద్యార్థులకు అధికారులు పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని అధికారులతో కలిసి సిపి అంబర్ కిషోర్ ఝా ప్రారంభించారు. గోదావరి ఖనికి పట్టణంలోని వివిధ విద్యాసంస్థలకు చెందిన సుమారు 1000 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులకు ప్రజారక్షణ, భద్రత, చట్టాలు, పోలీసు విధులు, షీ టీమ్స్, భరోసా సెంటర్స్, కమ్యూనికేషన్ సిస్టమ్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. టెక్నాలజీ పరంగా ఫింగర్ ప్రింట్ డివైస్, బీటీ టీమ్ ఎక్విప్మెంట్, డాగ్ స్క్వాడ్స్, ట్రాఫిక్ ఎక్విప్మెంట్స్, లేజర్ గన్ పనితీరుని వివరించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ పోలీసులు కేవలం నేరస్తులను పట్టుకునేందుకు కాదని సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ప్రతి విద్యార్థి పోలీసు వ్యవస్థ ఎలా పనిచేస్తుందో, సమాజ భద్రత ఎలా సాధ్యమవుతుందో తెలుసుకోవాలని సూచించారు. సైబర్ నేరాలు, సైబర్ మోసాలు ఎలా జరుగుతున్నాయో వివరించారు. సైబర్ నేరం జరగగానే 1930 టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అనంతరం శ్రీఫర్ డాగ్స్ తమ ప్రతిభతో ఆకట్టుకోగా విద్యార్థులు ఆసక్తిగా వీక్షించారు. ఈ కార్యక్రమంలో పలు జోన్ల పరిధిలోని వివిధ స్థాయిలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆఫీస్ లో ఓపెన్ హౌస్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మార్టియర్స్ వీక్ సెలబ్రేషన్ కి భాగంగా ఈ ఓపెన్ హౌస్ లో మనము పోలీస్ దగ్గర ఉన్న రకరకాల టెక్నాలజీ ఏ విధంగా ఎట్లా వాడుకుంటున్నాము, ఏ విధంగా మనం పబ్లిక్ కి సేవ చేస్తున్నాము, చిన్న పిల్లలకి అందరికి పిలవడం జరిగింది. వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది. ఈ విషయం వాళ్ళకి బాగా ఉపయోగకరమైన విషయం. కొన్ని డెమోస్ కూడా చూపించడం జరిగింది. మీరు చూసారా, ఇది డాగ్ ఎట్లా ఐడెంటిఫై చేస్తారు మాదక ద్రవ్యాలు. సో అదే విధంగా రకరకాల మన దగ్గర ఉన్న టెక్నిక్స్, మనకు ఉన్న అన్ని స్కిల్స్ మనము చూపిస్తున్నాము. స్టూడెంట్స్ కి కూడా భవిష్యత్తులో వాళ్ళు కూడా ఈ చూసి ఎంకరేజ్ అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్ కి జాయిన్ చేయాలి. అదే మా రిక్వెస్ట్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఏసీపీ సదానందం ఆధ్వర్యంలో పోలీసులు, విద్యార్థులు స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుండి సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మరుగున పడిపోతున్న సైక్లింగ్ ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ సైకిల్ ర్యాలీని నిర్వహించినట్లు ఏసీపీ తెలిపారు. ప్రతిరోజు సైకిల్ తొక్కడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. అభిమానులు, సైక్లిస్టులు మరియు హై స్కూల్ పిల్లలతో కలిసి రోజు పట్టణంలో సైకిల్ ర్యాలీ చేయడం జరిగింది. అమరవీరుల సంస్మరణ దినంలో భాగంగా వారి యొక్క అమరత్వానికి నివాళులు అర్పిస్తూ అట్లాగే ఈ సైక్లింగ్ అనేది మరుగునపడిపోతున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుంచి ఇందిరా చౌక్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమరవీరుల సేవలు వెలకట్టలేనివని వారన్నారు. అమరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్, కానిస్టేబుల్ రవి, రజనీకాంత్, సంతు, రామకృష్ణ, మధు పాల్గొన్నారు. సైకిల్ ర్యాలీ చేయడం జరుగుతుంది. దీనిలో
చేసిన త్యాగాలు గుర్తించడానికి అందరికి తెలియడానికి రుద్రంగి గ్రామంలో సైకిల్ ర్యాలీ రుద్రంగిలో అందరికి తెలియజేయడానికి పోలీస్ వారోత్సవాల ద్వారా చేయడం జరిగింది. పోలీసు చేసిన సేవలు అందరికీ తెలియాలి ప్రజలకని. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో ఎస్ఐ చిందం గణేష్ ఆధ్వర్యంలో హనుమాన్ టెంపుల్ నుండి రైతు వేదిక వరకు సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొని పోలీస్ అమరవీరులకి జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ పోలీస్ సిబ్బంది మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు వాళ్ళు ఫ్యామిలీలో సెలబ్రేషన్స్ మిస్ అవుతుంటారు. కుటుంబాల్లో జరిగే అన్ని పండుగలు దాదాపు మిస్ అయ్యే ఏకైక ఉద్యోగం అంటే పోలీసు. పోలీసు వరకు ఇంకోటి కావాల్సిందంటే ధైర్యం. మిగతా ఉద్యోగాలకు ఆ ఉద్యోగం సంబంధించి సరిపోతుంది. పోలీసులకు ధైర్య సాహసాలు అనేటివి ముఖ్యమైనవి. 100 మంది నిలబడినప్పుడు కూడా ఒక 100 మంది ఎదురుగా ఉన్నప్పుడు కూడా ఒక పోలీసు వచ్చి వాళ్ళ 100 మందిని కంట్రోల్ చేసి వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళకు ఎలాంటి ఇష్యూ కూడా కంట్రోల్ చేసే ఆ ధైర్యము అది ఉండాలి. ముందుకు వచ్చి వాళ్ళను రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తా నుండి బస్టాండ్ వరకు విద్యార్థులతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎంతో మంది పోలీసులు తమ ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. వారి త్యాగాల ఫలితంగానే మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. వారోత్సవాల సందర్భంగా ఈ రోజు ఈ యొక్క పోలీస్ సిబ్బంది, నేను, అదేవిధంగా మా ఎస్ఐ గారు, మా సిబ్బంది, అదేవిధంగా స్కూల్ పిల్లలను ఈ యొక్క సైకిల్ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. సైకిల్ ర్యాలీలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నా. పోలీసులు వారి యొక్క జీవితాలను ఈ యొక్క అసాంఘిక శక్తులతో ఉగ్రవాదంతో పోరాడి ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళను స్మరించుకోవడము కంపల్సరీ. మరి దానిలో భాగంగా ఈరోజు ఈ యొక్క సైకిల్ ర్యాలీ చేస్తున్నాము. ప్రజలందరూ కూడా మరొకసారి ఈ యొక్క పోలీసు అమరవీరత్వాన్ని గుర్తుంచుకోవాలని మా తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సారంగాపూర్ మండలానికి చెందిన 12 మంది లబ్దిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 2,46,000 రూపాయల విలువ గల చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా జగిత్యాల నియోజకవర్గానికి 14 పల్లె దవాఖానాలు మంజూరైనట్లు తెలిపారు. మెడికల్ కాలేజీకి గత ప్రభుత్వం బాకీ ఉన్న పాత బకాయిలు 20 కోట్లు మంజూరు చేసినట్టు వివరించారు. రోగం వచ్చాక చికిత్స చేయించుకోవడం కన్నా రాకుండా జాగ్రత్త పడాలని సూచించారు. సీఎం సహకారంతో జగిత్యాల అభివృద్ధికి పాటుపడతామన్నారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ జిల్లా మెంబర్ ముప్పాళ్ల రామచంద్రరావు, మాజీ జెడ్పీటీసీ మనోహర్ రెడ్డి, గుర్రాల రాజేందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సొల్లు సురేందర్, ఫ్యాక్స్ చైర్మన్ నరసింహారెడ్డి పాల్గొన్నారు. పోచంపేట, కొల్లాపూర్, నాగదూరు, రేచిపల్లి, లక్ష్మీతండ, సారంగాపూర్, పోతారం, రంగపేట, అదేవిధంగా లక్ష్మీదేవపల్లె, దాంతో పాటుగా ధర్మనాయక తండకు సంబంధించిన 12 మందికి 2.5 లక్షల రూపాయల చెక్కులు ముఖ్యమంత్రి సహాయం నుంచి ఈరోజు వచ్చినవి ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి సహాయం ద్వారా గత ప్రభుత్వ హయాంలో కూడా దాదాపు 6 నుంచి 7,000 మందికి కోట్లాది రూపాయలు తీసుకొచ్చి దాదాపుగా 800 నుంచి 900 మందికి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి విషయం వివరించి 1.5 కోటి పైన అప్పుడు చెక్కులు తీసుకురావడం. మళ్ళీ ఇప్పుడు కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక మా నాయకుల ఆలోచన ప్రకారం బీఆర్ఎస్ నాయకులు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి శ్రీధర్ బాబును మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు అవహేళన చేసినట్లు మాట్లాడుతున్నారని వాపోయారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముందు ఉన్న నేపథ్యంలో కావాలనే తమపైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బీసీ బలహీనలను బలోపేతం చేసేందుకు మంత్రి శ్రీధర్ బాబు కృషి చేస్తున్నారన్నారు. ప్రపంచ స్థాయిలో అన్ని దేశాలు తిరుగుతూ రాష్ట్రానికి పెట్టుబడులు పరిశ్రమలు తీసుకువచ్చినట్టు తెలిపారు. అర్ధరాత్రి వరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తూ ఉంటే ఉదయం 12 గంటల వరకు ఆఫీసులు ఎందుకు తెరవడం లేదంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎన్నికల సమయం బురద జల్లే కార్యక్రమంలో అంతకుముందు సీతక్క, ఇంతకుముందు నిన్నటి వరకు కొండ సురేఖ, ఈరోజు శ్రీధర్ బాబు. ఎంతటి దుర్మార్గమైన ఆలోచన అని చెప్తా ఉన్నా. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, విద్యాపరంగా అన్ని పరంగా ముందుకు తీసుకుపోవాలన్న సంకల్పంతో శ్రీధర్ బాబు గారు తన విధి నిర్వహణ చేస్తూ ఈ రాష్ట్రంలో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తూ ఒక టీమ్గా కనివిని ఎరగని రీతిలో ప్రపంచ స్థాయిలో అన్ని ప్రాంతాలకి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రమోట్ చేస్తూ ఇలా అద్భుతమైన నిధులు తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి వన్నె తెచ్చేటువంటి కార్యక్రమంలో ఇలా ప్రధాన పాత్ర వహిస్తుంది. ఈ ఎన్నికల సమయంలో బురద జల్లే కార్యక్రమంలో భాగంగా ఇంకా శ్రీధర్ బాబు గారు దొరికినారు అని చెప్తూ మా బీసీలకు అన్యాయం జరిగితే ఎవరు పట్టించుకోలేదు. మీ కొండ సురేఖ ఎప్పుడైంది, మీ సీతక్క ఎప్పుడైంది, మా వాళ్ళ పేర్లు తీసుకుంటూ మీరు సింపతి తీసుకోవాలని ప్రయత్నం చేస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం మారుపాక గ్రామంలో ఐకేపీకి సంబంధించిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ రొండిరాజు, వైస్ చైర్మన్ రాకేష్ డైరెక్టర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పారదర్శకంగా కొనుగోలు చేపట్టాలన్నారు. అవినీతికి పాల్పడిన రైతులను ఇబ్బందులకు గురిచేసినా చర్యలు తప్పవన్నారు. దళార్లను నమ్మి రైతులు మోసపోవద్దని సూచించారు. రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాకేష్, అర్బన్ మండల అధ్యక్షులు కనకయ్య, డైరెక్టర్లు కత్తి కనకయ్య, దైత కుమార్, విద్యాసాగర్, మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ యాదవ్ పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజుగారి ఆధ్వర్యంలో మరియు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి రైతులకు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుచు, బాధ్యత మహిళా సంఘాలకు అప్పచెప్పింది కాబట్టి మహిళా సంఘాలు కూడా ఎటువంటి దురుద్దేశానికి పోకుండా, అవినీతికి పాల్పడకుండా సక్రమంగా రైతులకు ప్రాధాన్యత ఇస్తూ ఉండాలి. మీ అందరికీ న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం మరి యొక్క కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి రైతులందరూ ఐక్యతగా మరి ఈ సెంటర్లో వడ్లు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగినది. ముఖ్యంగా రైతులకు సంబంధించినది 2 లక్షల రుణమాఫీ కావచ్చు, సన్న వడ్లకు 500 బోనస్ కావచ్చు, అలాగే రైతులకు ఏది జరిగినా ఇన్సూరెన్స్ సౌకర్యం కావచ్చు, పంట సౌకర్యం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పాలనలో మరి రేవంత్ రెడ్డి గారు అలాగే మన వేములవాడ శాసనసభ్యులు బీసీల హక్కుల సాధన కోసం పోరాటం చేస్తామని బీసీ జేఏసీ చైర్మన్ దాసరి ఉష అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జిల్లాలోని వివిధ కుల సంఘాలతో ఆమె సమావేశం నిర్వహించారు. ముందుగా బీసీ జేఏసీ జిల్లా అధ్యక్షురాలిగా నియమితురాలైన దాసరి ఉషను పలు కుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా దాసరి ఉష మాట్లాడుతూ, పెద్దపల్లి జిల్లాలో బీసీల ప్రతి ఒక్క కుల సంఘానికి ఒక కమిటీ వేసి అందరికీ కమిటీలో చోటు దక్కేలా చూస్తామన్నారు. కొట్లాడి మరీ బీసీ రిజర్వేషన్ సాధించుకోవాలన్నారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎన్ఆర్ఐలు కానివ్వండి, ఆస్ట్రేలియా ఉండే మన తెలుగు వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మన బీసీల గురించి మాట్లాడుకునే రీతిలో మరి ప్రతి ఒక్కరు కూడా దీనికి సపోర్ట్ చేసే రీతిలో మేమందరం కూడా ఉద్యమం చేస్తామని చెప్పి ఎంతో విజయవంతంగా ముందుకు వెళ్తాము అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మరి ఏ కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నేడు ఆ కష్టాలు ఉంటాయి, నేడు ఆ నష్టాలు ఉంటాయి, కానీ ఫలితం వచ్చిన తర్వాత అనుభవించేది బీసీ సోదరులు అందరే. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా అది మోయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎన్ని మాటలన్నా కూడా ఈరోజు బురద అంటుతుంది కావచ్చు, కానీ రేపు దాన్ని తుడుచుకోవాల్సిందే. ఆ బురద ఎన్నిసార్లు అంటినా కూడా ఆ నీళ్ళతోటి తుడుచుకొని, ఒకనాడు సావిత్రిబాయి ఫులే గారిని మరి ఆవిడ చదువు చెప్పడానికి వెళ్తే మహిళలకి ఆవిడ మీద బురద చల్లడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆగిందా? ఆనాడు సావిత్రిబాయి ఫులే అమ్మగారు ఏ విధంగానైతే ఆగకపోవడం వల్ల నేడు మహిళలందరికీ కూడా విద్యని అభ్యసించే అవకాశం వచ్చింది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని ఒర్రెగడ్డ కాలనీలో భారీ వాహనాలు వెళ్లడం వల్ల
కల్వర్ట్ కూలిపోయింది. దీంతో ఓదెల కనగర్తి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దెబ్బతిన్న కల్వర్ట్ను పంచాయతీరాజ్ ఏఈ స్థానిక నాయకులతో కలిసి కాంగ్రెస్ మండల అధ్యక్షులు మూల ప్రేమ్సాగర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే సహకారంతో కల్వర్టుకు మరమ్మతులు త్వరగా పూర్తి చేసి రాకపోకలకు అంతరాయం లేకుండా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ సచిన్, మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, చిన్నస్వామి, రవి పాల్గొన్నారు. కీర్తిశేషులు గంగల కనకయ్య గారు సర్పంచ్గా ఉన్నప్పుడు 38 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి కల్వర్ట్ ఏదైతే ఉందో అది నిన్న భారీ వాహనాలు వెళ్లడం వలన కూలిపోవడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా, స్థానిక నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, మా కార్యకర్తలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లగానే మరి ఈ శాఖకు సంబంధించిన పంచాయతీ ఏ గారిని ఇప్పుడు పంపించడం జరిగింది. వారు కూడా వచ్చి దాన్ని పరిశీలన చేయడం జరిగింది. అంచనాలు తయారు చేసి రేపటికల్లా ఎమ్మెల్యే గారికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ఓదెలు ఉన్నటువంటి ప్రజలు కూడా ఓదెల నుంచి మడక మీదుగా కనార్తి వెళ్లవలసిందిగా కోరుతా ఉన్నాం. స్థానిక రైతులు మాత్రమే ఈ తాత్కాలికమైన నిర్మాణం నుంచి వెళ్లాలని, మరి భారీ వాహనాలు ఏవైతే ఉన్నాయో అధిక లోడుతో ఏవైతే వస్తున్నాయో అవి తప్పకుండా కనార్తి టు మడక ఓదెల మడక కనార్తి వెళ్లాల్సిందిగా కోరుతూ ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి మరి ఇక్కడికి ఏఈ గారిని పంపించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తారు. విద్యార్థినుల ఫోటోలను తీసి మార్ఫింగ్ చేసిన కీచక అటెండర్ ను పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న యాకూబ్ పాషా విద్యార్థినుల ఫోటోలు తీసి మార్ఫింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హెడ్ మాస్టర్ కమల ఫిర్యాదు మేరకు సిఐ ప్రదీప్ కుమార్, గంగాధర ఎస్ఐ వంశీకృష్ణ పాఠశాలకు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అటెండర్ వలన ఇబ్బంది పడ్డట్టుగా పిల్లలు చెప్తున్నారు. ఏమి ఇబ్బంది అనేది వాళ్ళు నివేదిక తయారు చేసుకున్నారు. వాళ్ళు జిల్లా ఉన్నతాధికారులకు ఇస్తారు. దాని ప్రకారం వారు యాక్షన్ తీసుకుంటారు. దాని ప్రకారంగా మేము రాసుకుంటాం. ఇక్కడ రిపోర్ట్ అనేది కాన్ఫిడెన్షియల్ మేడం వాళ్ళకి చెప్తారు కాబట్టి మేము చూడలేదు కదా. ఇటువంటి కార్యక్రమాలు జరగకూడదు. అందుకనే జిల్లా యంత్రాంగము, స్నేహిత అటువంటి కార్యక్రమాల ద్వారా, సఖీ టీం ద్వారా ఉన్నత పాఠశాలలో చదువుతున్న అమ్మాయిలకి అందరికీ కూడా కౌన్సిలింగ్ రూపంలో ఈ జరుగుతున్న ఏ ఇబ్బంది పడ్డా కూడా చెప్పడానికి కొరకు జిల్లా కలెక్టర్ గారు ఆర్గనైజ్ చేస్తున్న స్నేహిత లాంటి కార్యక్రమాలు ఉపయోగపడుతున్నవి. ఇటువంటిది ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసు వారికి ఇన్ఫామ్ చేయడం, వాళ్ళు రావడం, ఈ సఖీ కేంద్రం వాళ్ళు వాళ్ళ నివేదిక కూడా తయారు చేసుకొని ఉన్నతాధికారులకు సబ్మిట్ చేస్తారు. ఈరోజు ఉన్నతాధికారులు చెప్పిన విధంగా నడుచుకుంటారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్ర న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.